దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం వీస్తోంది. గెలవదు అనుకున్న చోట కూడా పార్టీ విజయ తీరాలకు చేరుకుంటోంది. 3 దశాబ్దాల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. కానీ తెలంగాణలో అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో పార్టీ చేతులెత్తేస్తోంది అన్న భావన వ్యక్తమవుతోంది. అటు పార్టీ నాయకత్వానికి, పార్టీ నేతల్లోనూ ఇదే వర్షన్ బలంగా వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ చీఫ్ ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుండటంతో నేతలంతా ఎవరికి ఆ అదృష్టం దక్కబోతోందన్న దానిపై ఉత్కంఠకు గురవుతున్నారు. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తుండటంతో నేతలంతా సంథింగ్ ఏదైనా జరుగుద్దా అన్న మీమాంసలో ఉన్నారు. ఇప్పుడున్న వారు కాకుండా వేరెవరైనా రేసులోకి కొత్తగా వస్తారా అన్న చర్చ మొదలవడంతో మరికొందరు నేతలు తమ సామాజిక వర్గాల ఆధారంగా కీలక పోస్ట్ కోసం లాబింగ్ మొదలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రయత్నిస్తే పోలా అన్నట్టుగా నేతలు బీజేపీ చీఫ్ రేసులో నిలుస్తున్నట్టుగా తెలుస్తోంది. సాగదీయడం వెనక ఏదో ఉంది అన్న చర్చ జరుగుతోంది. జిల్లా అధ్యక్ష నియామకం పూర్తి కాకపోవడం వెనక కారణం కూడా చీఫ్ ఎంపిక ఆలస్యం కావడానికే అన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా లేరని, వారి మధ్య సమన్వయం లేదన్న చర్చ సాగుతోంది. పార్టీ ఈసురోం అంటుంటే అధికారంలోకి ఎలా వస్తోందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, మొత్తానికి ఢిల్లీలో ప్రభంజనం సృష్టించినటువంటి కాషాయ దళం ఇక్కడ తెలంగాణలో చూస్తే మరి ఏదో చేస్తారు, ఏదో జరుగుతోంది, నెక్స్ట్ అసలు అధికారంలోకి వచ్చేది మేమే అన్నంత రేంజ్లో వాళ్ళు పని చేస్తున్నాము, ప్రజల్లోకి వెళ్తాము అని చెప్తూ మరి ఆ పార్టీలో జరగాల్సినటువంటి పనులు కూడా ఇంత ఆలస్యం చేస్తూ జిల్లా అధ్యక్షులు కావచ్చు, అలాగే పార్టీ చీఫ్ పదవికి ఇంతవరకు ఎవరిని డిసైడ్ చేయకపోవడం వెనక అసలు ఏం జరుగుతోంది? కార్యకర్తల్లో ఈ ఈ జరుగుతున్నటువంటి తంతు నిరుత్సాహానికి గురిచేయదా? ఏం జరుగుతోంది పార్టీలో? ప్రధానంగా తెలంగాణ బీజేపీలో గత 2023 మార్చి నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని తప్పించిన తర్వాత బీజేపీ ఇప్పటికీ కూడా ఒక గాడిన పడలేదని చెప్పి పార్టీలో ఉన్నటువంటి నేతలు, అదేవిధంగా కింది స్థాయి కార్యకర్తలు బహిరంగంగానే, బాహాటంగానే వచ్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సంస్థాగతంగా బలపడాలి, 2028లో అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్టీని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏదైతే ఉద్యమాలు కావచ్చు, అదేవిధంగా వివిధ నిరసనలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల పక్షాన పోరాటం చేయవలసినటువంటి ఈ తరుణంలో బీజేపీ నేతలు మిన్నుకుండిపోయినట్టుగా ఏదైతే ప్రస్తుత సిచ్యువేషన్ కనిపిస్తూ ఉందో ఇవన్నీ కూడా పార్టీ క్రియాశీల కార్యకర్తలు కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎందుకంటే కేసీఆర్కు అవకాశం ఇచ్చినట్టు అయిపోతుంది మనము అని చెప్పేసి కూడా పార్టీలో ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా అంశాలపైన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాటాలు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రావడం జరిగింది బీజేపీ. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిగా కూడా పెద్దగా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు బీజేపీ చేయలేదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఇప్పటికే కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన తాత్కాలిక అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నారు. ఒకవైపు కేంద్ర మంత్రి ఏదైతే పదవి ఉందో ఆ పదవి చేస్తూ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షునిగా పూర్తి స్థాయిలో ఇటు కార్యకర్తలకు కానివచ్చు, పార్టీ నాయకులకు కానివచ్చు సమయం కేటాయించలేకపోతా ఉన్నారు. దీని ద్వారా ఇప్పటికే చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి కూడా పార్టీ నేతలు కూడా భావించారు. త్వరలోనే కొత్త అధ్యక్షుడు వస్తారని చెప్పి కూడా గత డిసెంబర్ నుంచి కూడా ఇప్పటికే ఈ నెలలో వస్తుంది, వచ్చే నెలలో కొత్త అధ్యక్షుడు రాబోతా ఉన్నాడని చెప్పేసి కూడా కాలం వెళ్ళబూస్తున్నారే తప్ప కొత్త అధ్యక్షుడు నియామకం జరగడం లేదు. దీనికి తోడు ఇప్పటికే 38 సంస్థాగత జిల్లాలుగా ఉన్నటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుల విషయంలో 28 జిల్లా అధ్యక్షులు ఇప్పటి వరకు పూర్తి కావడం జరిగింది. ఇంకా 10 జిల్లా అధ్యక్షులు పెండింగ్ కావడం జరిగింది. కొన్ని మండలాల వారీగా కూడా ఇంకా కూడా పూర్తి కాలేదని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి బీజేపీ పార్టీలో అని చెప్పి కూడా ఇటు పార్టీ నేతలే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడు మరొక వైపు పార్టీలో ఏదైతే ఆధిపత్య ధోరణి కనిపిస్తూ ఉంది, కొంతమందే అధిష్టానం వద్దకు వెళ్ళి ఆధిపత్య ధోరణి చలాయిస్తూ ఉన్నారు. మా మాటే పార్టీలో చెల్లాలని చెప్పి ఇట్లాంటి వ్యవహార శైలి చాలామంది నేతల్లో ఉంది అని చెప్తా ఉన్నారు. మరొక వైపు ఇటు ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీల్లో సమన్వయ లోపం లేదని గత కొంతకాలంగా బీజేపీలో చర్చ జరుగుతూ ఉంది. దానికి ఎన్నిసార్లు కూడా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా రాష్ట్ర నేతలు మీటింగ్ పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఎట్లాంటి మార్పు రావడం లేదు. చాలామంది నేతలు కూడా నియోజకవర్గాలకే పరిమితం అవుతా ఉన్నారు. కొంతమంది నేతలు అయితే నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండడం లేదని చెప్పి మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీజేపీలో ఇవన్నీ ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఇవన్నింటినీ కూడా ఖచ్చితంగా చక్కదిద్దాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి కూడా
ఇటు పార్టీ కార్యకర్తలే ఇప్పటికే పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. కొత్త అధ్యక్షుడు ఎప్పుడు వస్తాడో కూడా ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేదు. అసలు పార్టీలో ఏం జరుగుతూ ఉంది, ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీ పక్షాన ఎట్లాంటి కార్యక్రమాలు కూడా చేయడం లేదు. ఎందుకు అసలు అర్థం కావడం లేదు, పార్టీలో సిచ్యువేషన్ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే సంస్థాగతంగా నిర్మాణం కూడా పూర్తిగా కాలేదు, కేవలం సభ్యత్వ నమోదు చేయడం జరిగింది, కమిటీలు పూర్తి అవుతున్నాయని చెప్పి అంటా ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కమిటీలు కూడా పూర్తి కాలేదు. సో ఇవన్నీ సమస్యలు అయితే బీజేపీని, తెలంగాణ బీజేపీని వెంటాడుతున్నట్టే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకొని త్వరలోనే ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి కింది స్థాయి కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రాజు.